నమస్తే వెల్కమ్ టు వీఫే న్యూస్ అప్డేట్స్ చూద్దాం. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభంకు కూటమి నాయకులు ఘనంగా నివాళులర్పించినట్లుగా సమాచారం. ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ముద్రగడ ప్రజాసేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు ప్రజా ప్రతినిధులు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. నీతి నిజాయితీలకి నిలువెత్తు నిదర్శనం, మాటకి కట్టుబడినటువంటి మనస్తత్వం. 4 సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి పార్లమెంట్ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసి గత 3 సంవత్సరాలుగా రాజకీయాలను పణంగా పెట్టి తన సామాజిక వర్గాన్ని భుజాన వేసుకుని 3 శతాబ్దాలుగా కాపు నేతగా, కాపు ఉద్యమ నాయకుడిగా ముద్రగా వేసుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆకస్మిక మరణం కాపు జాతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తీరని నష్టం. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మన ప్రియతమ నాయకులు డాక్టర్ మండల బుద్ధప్రసాద్ గారి తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలంలో సీతారామ ప్రాజెక్టు మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అఖిలపక్ష నాయకులు పరిశీలించినట్లుగా సమాచారం. పనులను వేగంగా పూర్తి చేసి తుమ్మల చెరువులోకి వెంటనే నీటిని విడుదల చేయాలని అధికారులు కోరినట్లుగా తెలియజేశారు. వర్షాభావంతో వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ముందుగా మండలంలోని రైతులకు సాగునీరు అందించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. సీతారాం ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ పంప్ హౌస్ బీజీ కొత్తూరులో నిర్మించి మరి ఇక్కడ రైతాంగం మొత్తం కూడా భూములు త్యాగం చేసి ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇక్కడ నీరు లేకుండా ఇక్కడ ఎల్నినో కారణంగా కరువు ఏర్పడడం వలన తుమ్మల చెరువులో మరి చుక్క నీరు కూడా లేదు. ఈనాడు మరి తుమ్మల చెరువు కింద సాగు అవుతున్నటువంటి సుమారు 10,000 ఎకరాల భూముల్లో మరి మొత్తం నార్మల్ కూడా ఎండిపోతా ఉన్నాయి. కానీ పక్కనే గోదావరి ఉంది, చెంతనే గోదావరి ఉన్నా కూడా. వండుకుంట మాజీ సర్పంచ్ అలాగే మాజీ పిఎస్సి అధ్యక్షుడు నెల్లిపాక ఈ 2017లో సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 7 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా భూములు ఇచ్చినటువంటి అశోపురం మండల ప్రజలకి ఒక నీరు సుక్క కూడా రాలేదు. ఇప్పుడు ఏదైతే మారేళ్లపాడు లిఫ్ట్ పనులు ఆగస్టు 15 లోపు ఇస్తామని చెప్పి అన్నారు మంత్రి గారు, గతంలో కూడా అదే తుమ్మల నాయకులు. ఈనాడు అఖిలపక్ష రైతాంగం తరఫున మన తుమ్మల చెరువుకు లిఫ్ట్ చేయడం ద్వారా మారేళ్లపాడు నుంచి అందించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దాని గురించి పరిశీలించడానికి అఖిలపక్ష రైతుల తరఫున ఇక్కడికి మేము అందరం రావడం జరిగింది. హైదరాబాద్ లోని అమీర్పేట్ హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట ప్రభుత్వ శాఖలకు అద్దె వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు, యజమానులు నిరవధిక సమ్మె ప్రారంభించినట్లుగా సమాచారం. నెలవారీ అద్దెను 34,000 రూపాయల నుంచి 55,000కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఇంధనం నిర్వహణ, ఈఎంఐలు, అలాగే భీమా డ్రైవర్ల వేతనాల ఖర్చులు పెరగడంతో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. సార్, నేను సంపత్ కుమార్, హెచ్ఎండిఏ హైయర్ వెహికల్ సెక్షన్. సార్, మా దగ్గర ఏదైతే గవర్నమెంట్ అప్డేట్ తీసుకున్నదో ఆ వెహికల్ ప్యాకేజీలు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా తక్కువగా అంటే మరీ అధ్వానంగా ఉన్నాయి. దీని గురించి మేము చాలా వినతి పత్రాలు పెట్టుకున్నాము, కానీ ఎవరు స్పందించక ఈ రోజు మేము
సమ్మెకు మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 2017లో ఈ ప్యాకేజ్ అనేది ఒక రేటుకు ఫిక్స్ చేశారు. అప్పుడున్న ధరల ప్రకారము, అప్పుడున్న ఖర్చుల ప్రకారం ఇది ఫిక్స్ చేసినారు. ఈ రోజు చూస్తే రేట్లు గణనీయంగా పెరగడం వల్ల డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, ప్రతి నిత్యావసర వస్తువులు కానీ ప్రతి ఒక్కటి పెరిగింది. ఇన్సూరెన్స్ల కాంచెల్లి, టైర్ రేట్ల కాంచెల్లి ప్రతి ఒక్కటి పెరిగింది. ఏదైతే ఓనర్ కమ్ డ్రైవర్ మన గవర్నమెంట్ ఎట్లాగో చిన్న సంస్థలకు చేయూతనిస్తా అని చెప్తుంది, సొంత పిల్లల్ని ఇప్పుడు మేము వాళ్ళందరి పిల్లల్లాగా మేము గవర్నమెంట్ లోనే పనిచేస్తున్నాము. సో మా అందరి బాధ ఆలకించేసి ముఖ్యమంత్రి గారు తొందరగా ఒక నిర్ణయం తీసుకు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ యువ నాయకుడు మండలి వెంకటరాం యువత అంది వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు 121 మంది హాజరు కాగా 64 మంది ఎంపికయ్యారని, మరో 22 మంది తదుపరి ఇంటర్వ్యూలకు ఎంపికైనట్లుగా వెల్లడించారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చెప్పారు ఇందాక మనకి ఇప్పటికీ మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 8 జాబ్ మేళాలు ఇక్కడ మన అవనిగడ్డలో పెట్టుకుంటం జరిగింది. ఇక్కడ కానీ ఎస్పీఎల్లో కానీ అనేక ప్రాంతాల్లో ప్రతి 2 నెలలు 3 నెలలకి వ్యవధిలో ఒక జాబ్ మేళాను పెడుతుంది. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరూ కూడా మన యువత నిరుద్యోగంతో ఉండకూడదు, వారికి ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి ఈరోజు అనేక పరిశ్రమలను తీసుకురావడం కానీ వస్తూ ఉన్నాము. ఇప్పటికి ఇది 8 కంప్లీట్ చేసుకున్నాము, 9వ ఆర్గనైజ్ చేసుకున్నాం. అంటే ఇంతకుముందు ఫస్ట్ ఇయర్లో 25-26 సంవత్సరం 24-25 సంవత్సరంలోనేమో మినీ జాబ్ ఫేర్స్ చేసుకున్నాం. తర్వాత మెగా జాబ్ ఫేర్స్ చేసుకోవడం మొదలుపెట్టాము. మొత్తంగా కలిపి ఇప్పటి వరకు 8 జాబ్ మేళాలు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది 9వ జాబ్ మేళా ఆర్గనైజ్ చేయబోతున్నాము. ఈ యొక్క మెగా జాబ్ మేళాలో సుమారు 10 కంపెనీలు వివిధ సెక్టార్లు స్కిల్ అనేది మస్ట్ అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశము. సో దీన్ని ఆధారంగా చేసుకొని మీరందరూ కూడా జాబ్ సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా భానూర్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించినట్లుగా అధికారులు తెలియజేశారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించి అభినందించారు. పెండింగ్ కేసుల త్వరితగతిన పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు, బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. विमान आपका निरीक्षण के लिए हाजिर है। विसर्जन। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలంలో సీతారామ ప్రాజెక్టు మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలనకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రానున్న నేపథ్యంలో హెలీప్యాడ్ ఏర్పాట్లు చేపట్టారు. అయితే మొండుకుంట అటవీ భూమిలో హెలీప్యాడ్ నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు అనుమతి నిరాకరించినట్లుగా సమాచారం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టూటన్ పోలీస్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో 4 నిందితులను అరెస్టు చేసినట్లుగా డీఎస్పీ ఆదినారాయణ తెలియజేశారు. మరో 2 పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఫోక్సో ఎస్సీ/ఎస్టీ చట్టాల కింద కేసును నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. మైనర్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే 109 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ నెల 11/7/2026 నాడు సాయంత్రము టూటౌన్ పోలీసు మన రామారం రూట్ లో ఉన్న సమ్మక్క దగ్గర ఒక టీం ఉన్నది, ఆతోంతుడు ఉండాలని చెప్పి ఇన్ఫర్మేషన్ పోయినాము. అక్కడ పోయి సమ్మక్క గద్దెలకు ఒక 100 గజాలు 150 గజాల దూరంలో రిజర్వ్ ఫారెస్ట్, అంబేద్కర్ రిజర్వ్ ఫారెస్ట్ దాంట్లో ఒక 3 ఆటోలు, ఒక 4 వ్యక్తులు కలిగి ఉన్నారు. దాంట్లో బోర్రి రామకృష్ణ, విజేందర్, మహేష్, నవీన్, గణేష్ అనే వ్యక్తులు ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఈ రామకృష్ణ అనే అతను ఈ మైనర్ బాలికను నేను ప్రేమిస్తాను అని చెప్పి గత 2-3 నెలల నుంచి వెంటబడి ఆమె పైన అటాక్ సెక్సువల్ కోరిక తీర్చుకోవాలని చెప్పి ఒక ప్లాన్ చేసిండ్రు. దానికి వీళ్ళందరూ కూడా సహకరించారు. వీళ్ళంతా కూడా ఒకే కులస్తులు, దగ్గరగా బంధువులు అవుతారు, ఒకే అడ్డ మీద ఆటలు వెళ్తారు. జనగాం జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించినట్లుగా సమాచారం. పార్టీ సంస్థాగత అంశాలు, నియోజకవర్గ రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడినట్లుగా తెలియజేశారు. సమావేశంలో బీఎల్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల సమన్వయ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ప్రతినిధులకు, నూతనంగా ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులకు నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు దేశమంతా కూడా సర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ అవగాహన వచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్, ఇది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. 2002లో మనకు పూర్తి అవగాహన లేని రోజులలో ఆ రోజు జరిగింది. మళ్ళీ 2022లో జరగాల్సి ఉండే, కానీ కరోనా వల్ల మనకు అది జరగలేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు ఎవరినంటే ఎంత పెద్దవాళ్ళు మాట్లాడితే అంత పెద్దగా క్లస్టర్ కమిటీ సభ్యులు, అదేవిధంగా ఊర్లో ఉన్న బిఎల్ఏతో అక్కడున్న సర్పంచ్ కానీ, మాజీ సర్పంచ్ కానీ, మన బీఆర్ఎస్ శ్రేణులు తప్పకుండా బూత్ లో ఉన్న ప్రతి ఓటర్ను కలవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ. హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ అయినట్లుగా సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు తుంగతుర్తి అంశంపై చర్చ జరిగినట్లుగా ఆయన తెలియజేశారు. తుంగతుర్తి నియామకాలపై ఏఐసీసీ నిబంధనల మేరకు ఈ నెల 20 లోపు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధిష్టానం అవసరమైన నిర్ణయాలు తీసుకుంటుందని జగ్గారెడ్డి వెల్లడించారు.
అదే అంటే నలుగా వెంకన్న వర్షన్ ఏంటంటే సరే ఇక లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక అక్కడ ఎంపీ ఉన్నాడు అది మీరు చూసుకుంటారా ఇక ఏదైనా ఉంటే ఆ సీనియర్ నాయకులు కార్యకర్తలు వాళ్ళతో ఒకసారి మీటింగ్ చేసి అది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్తో కోఆర్డినేషన్ చేసి అది ఒకసారి సమన్వయం చేయండి మీరు. అది ఇక మీ లెవెల్లో ఇన్ఛార్జ్ మీకు బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గారు మీకు అప్పుడు చెప్పింది కానీ మీరు చూసుకోండి. అందుకే ఎంతమంది వచ్చినప్పుడు చెప్పిన సంగతి ఒక చిన్న చర్చనే అది ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్ మీటింగ్ కాదు. ఇక నెక్స్ట్ ఏందన్నా మరి 2 నెలలు అయితే ఏంటి ఎలక్షన్ మా ఎమ్మెల్యే మంత్రి వాకిటి సీఆర్ గారు ఎప్పటికెళ్ళో చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఎమ్మడి ఆర్ఎన్బి అంటే ఆర్ఎన్బి బడ్జెట్ ఆయన 20,000 కోట్లు అప్పులు పెట్టిపోయారు కాంట్రాక్ట్ వివరిస్తారని చెప్పి హ్యాండ్లో పెట్టి శంకుస్థాపన చేయడమే కాదు కలెక్టర్ గారు పెట్టి అన్ని పర్మిషన్లు ఇప్పించి వర్క్ కూడా స్టార్ట్ చేయించిన అన్ని గద్వాలు పోయిన వనప కన్నా అంటే ఒక నియోజకవర్గం అని కాదు, వెంకటరెడ్డి గారు అంటే ఒక నియోజకవర్గం అని కాదు, చింతతీర్చి అదొక పార్ట్ అంతే, పార్ట్ కాదు. అది చింతతీర్చి ఒక పార్ట్ నియోజకవర్గం జరుగుతాయి. ఇట్లా దక్షిణ తెలంగాణలో ఇట్లా 90% గెలుస్తాం. ఉత్తర తెలంగాణ ఎక్కడెక్కడ వీక్ ఉందో మనందరం ఫోకస్ పెట్టాలని చర్చించుకోవడం అంతే తప్ప ఏమి లేదు, వేరే విషయాలు ఏం లేదు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్దెల్లాపురం గ్రామంలో వర్షాభావంతో రైతులు ఆందోళన చెందుతున్నట్లుగా సమాచారం. సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ మహిళలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గ్రామ సాంప్రదాయం ప్రకారం మొక్కులు చెల్లిస్తే వర్షాలు కురుస్తాయని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా రైతులను ఆదుకుని అవసరమైన సహాయం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీలపై నిర్మించిన అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు జేసీబీ సహాయంతో తొలగించినట్లుగా సమాచారం. ప్రజల ఫిర్యాదుల మేరకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసు బందోబస్తుతో ఈ చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆక్రమణలను పూర్తిగా తొలగించేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. కష్టం చేసుకొని బతుకుతాను సార్. ఈ రూల్స్ మనకి ఎక్కడికి మాకు టైం ఇవ్వాలి, మేము తీయమని అంటాం అట్లా చేయాలి. దీనికి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. షాప్ తీయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు, దౌర్జన్యంగా చాలా ఇబ్బంది చేస్తున్నారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ నుంచి మన నగర పంచాయతీ నుంచి ముందు షాపులన్నీ ధ్వంసం చేస్తున్నారు. ఇది ఎవరి పాలనలో జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఏమంటారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దుబ్బాక దొంగతనం కేసును 6 ప్రత్యేక బృందాలతో ఛేదించినట్లుగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ తెలియజేశారు. ఈ కేసులో భారీ మొత్తంలో బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు.
మరోవైపు చిన్న కోడూరు చోరీ కేసును కూడా పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేసినట్లుగా తెలియజేశారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా పోలీస్ కమిషనర్ వెల్లడించారు. In this case, మాకు I request like ఇప్పుడు ఆయన చెప్పిన victim చెప్పిన gold as you can see చూపించండి. ఆయన చెప్పిన genuine necklace is actually fake. అది కాదు అది చేంజ్ చూపించండి. అది ఒకటి చేంజ్ చూపించండి. ఇంట్లో ఉంటే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుని పోయాడు. అదే అతని ఇంట్లో. So this bag belongs to the victim only. Same bag లోనే ఉండేది, same bag లోనే same bag లోనే recovery అయింది. So ఇది కూడా was shown as told FIR లో when it was registered. He told this as కూకట్పల్లిలో తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినట్లుగా సమాచారం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ ను ఘనంగా సన్మానించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి, పేదల సంక్షేమం, యువతకు అవకాశాల కల్పన కోసం కృషి కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో గత 22 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించినట్లుగా సమాచారం. ఈ లెక్కింపులో 1.63 కోట్ల నగదు కానుకలు లభించినట్లుగా వెల్లడించారు. అలాగే భక్తులు 35 గ్రాముల బంగారం, 539 కిలోల వెండిని హుండీలో సమర్పించినట్లుగా అధికారులు వెల్లడించారు. హుండీ లెక్కింపును భద్రతా ఏర్పాట్ల మధ్య పారదర్శకంగా నిర్వహించినట్లుగా వెల్లడించారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ మండల సమావేశం నిర్వహించినట్లుగా సమాచారం. మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, గ్రామస్థాయిలో పార్టీ విస్తరణ, స్థానిక సమస్యలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై చర్చించినట్లుగా తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం, జిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం, జిల్లాలే లోకేష్ బాబు గారి నాయకత్వం, జిల్లాలే లోకేష్ బాబు గారి నాయకత్వం, జిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జిల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జిల్లాలే ఎన్డీఏ కూటమి నాయకత్వం, జిల్లాలే ఎన్డీఏ కూటమి నాయకత్వం. ప్రెసిడెంట్ మన ఎస్సీసెల్ మాసవరం ఆదినారాయణ గారికి, అలాగే మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ ప్రెసిడెంట్లు, గ్రామ సెక్రటరీలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ప్రతి నెల కూడా మండలంలో జరిగే కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి నెల తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం బుధవారం మండల పార్టీ సమావేశం ఏర్పాటు చేయమన్నారు. దానిలో భాగంగా ఈరోజు సమావేశాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు పెడుతున్న సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్య అంశం ఎస్ఆర్ ప్రోగ్రాం మీద ఓట్ల నమోదు కార్యక్రమం ఇంకా 24 గంటల ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మిగిలిన ఎక్కడన్నా డెత్లు కానీ ఇంకా నమోదు కానీ ఏమన్నా ఓట్లుంటే చేర్చే రకంగా ఆ విధానం మీద రాబోయే 2-3 నెలల్లో స్థానిక ఎలక్షన్ మీద. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీఫై న్యూస్.